సహకరించాలి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు తహసీల్దార్ అశోక్ కుమార్ కోరారు. పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసేసి దాని పక్కది కూడా 6 ఎకరాలు 12 గుంటలు కూడా ఇదివరకు ఇస్తే అది కోర్టులో పెండింగ్ ఉంటే క్లియరెన్స్ వచ్చింది. అది కూడా మేము కంట్రోల్ చేసుకొని బోర్డు పెట్టేసినాం. అది కలెక్టర్ గారు ఆదేశం ప్రకారంగా ఏది కేటాయించమంటే అది కేటాయిస్తాం. తర్వాత వేరే సైడ్ కూడా అది కూడా పెండింగ్ ఉంది. అది కూడా ప్రజెంట్ మా కంట్రోల్లో ఉంది. ఆ ల్యాండ్ కూడా మాది, ఎవరికి ఏమి కేటాయించలేదు. బంచరాయి భూమి, ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ ఎవరికి చేయబడలేదు. ఏ పర్సన్ కూడా చేయబడలేదు. వాస్తవంగా వాళ్ళు ఏమైనా దున్నుకునే ఉంటే అది ఉన్నది అని అన్నప్పుడు వాళ్ళ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్తే అప్లికేషన్ పెడితే వాళ్ళకి తదుపరి ఎక్కడైనా లేదు కాబట్టి అని ఉంటుంది తప్ప. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఎవరు కూడా ఆక్రమించినా, ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. గూడూరునే కాదు, ప్రతి మండలంలో, మన మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఏదైనా ఉన్నా కూడా మేము దానికి చర్యలు తీసుకోబడతాయి. అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చేది ఉంటే అది దానికి సంబంధించిన థర్డ్ పార్టీ కింద నోటీసెస్ అవన్నీ ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి దయచేసి గిరిజన పేద విద్యార్థులు 400 నుంచి 500 మంది మనకు ఉన్నారు. కాబట్టి వాటి కోసమే మనం కేటాయించబడ్డాం. 40 కోట్ల సంబంధించింది. వారికి మనం సహకరిస్తే ఆ బిల్డింగు గూడూరు అనేది అభివృద్ధి చెందుతుంది. మిగతా ల్యాండ్ కూడా మేము కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా ఎవరికి ప్రభుత్వ కార్యాలయాల్లో దేనికి అనేది కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కూడా విషయం మీ ప్రెస్ మీట్ సంబంధించి, మీ ప్రెస్ నోట్ కానీ ఎవరైనా ఇచ్చినా కూడా వాటికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా కార్యాలయంలో తీసుకొని తదుపరి మీరు మీ ప్రెస్ సంబంధించిన వాటిని తదుపరి నోటు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. కాబట్టి ఎలాంటి వివరణలు లేకుండా కార్యాలయంలో రికార్డు సంబంధించిన తీసుకోకుండా ఏది వాళ్ళది ఎవరైనా డైరెక్ట్ థర్డ్ పార్టీ ఎవరైనా ఇచ్చినా ఆ ప్రెస్ నోటు ప్రకారంగా చేసేది ఉంటే తదుపరి మాకు సంబంధించిన శాఖపరం సంబంధించి మేము కలెక్టర్ గారి, ఆర్డీఓ గారి దృష్టి తీసుకెళ్ళి వారి పర్మిషన్ తోటి మేము అట్లాంటి అక్రమంగా మీకు ఏమైనా ఇల్లీగల్గా మీకు సంబంధించిన ఏదన్నా మాకు సంబంధం లేని వివరణ లేని వేస్తే మాత్రం తదుపరి చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. ఏదున్నా కూడా ధరణి ఉంటుంది, యాజ్ పర్ రిజిస్ట్రేషన్స్ కానీ నాలా కానీ అన్నీ మీ సేవ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఎలాంటి మనం అక్రమంగా చేసే పట్టాలు అనేది ఏముండదు. కాబట్టి ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి. వాటిని గ్రామంలో కానీ మా సంబంధించిన సిబ్బందితోటి విచారం చేసి పేదవాళ్ళకు ఎలాంటి అయినా కూడా వాళ్ళ ఇష్యూస్ కూడా ప్రతి సోమవారం మేము ప్రజావాణి